హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజపల్లి లడ్డు ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? హ్యాపీ సంక్రాంతి. ముందుగా అందరికి ఎప్పుడన్నా గమనించినారా, రోట్లో చేసిన వడలకి గసికి వేసిన వడలకి టేస్ట్ ఎలా ఉంటాయో? చాలా మటుకు టేస్ట్ వేరే ఉంటుందండి. మీరు చిన్నప్పుడు గారెలు తింటారు కదా, అమ్మమ్మ చేతి గారెలు, అదే టేస్ట్ ఉంటాయి. నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, లేకపోతే కనుక అమ్మమ్మ గారు చేసిన గారెలు టేస్ట్ మిస్ అయిపోతారు. మీరు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి మెత్తగా. ఇక్కడ మా వారు కూడా నా హెల్ప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నువ్వు రుబ్బితే నీకు వడ ఇస్తాలే అని లేదు అంటుంది. నా 2 వడల పైన రుబ్బుతాను నేను. ఇక్కడ మా వారు వచ్చేసి నాటుకోడి కర్రీ కట్ చేసుకుని వచ్చాడు. నాటుకోడి కర్రీ వచ్చేసి నేను వండుతున్నానండి. సో ఇక్కడ నేను నాటుకోడి కర్రీ చేయడానికి ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసాను. స్టవ్ వెలిగించాను అనమాట. సో ఫ్రై చేస్తున్నానండి. కొంచెం నీళ్ళు ఊరిన తర్వాత ఆయిల్ వేసి వేయించాలి. సో ఇవన్నీ చేస్తుంటే కనుక రోట్లు చేస్తుంటే మా వారు నాకు మా నాన్న గుర్తొచ్చాడండి. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అలా రుబ్బి పెడుతుంటే నేను వంట చేసి పెడుతున్నా. నాకు ఒక్కసారిగా మా నాన్న గుర్తొచ్చాడు. ఇప్పుడు మా వారు వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు అలా రుబ్బుతుంటే. సో ఎప్పుడన్నా మిక్సీలో చేసుకున్నా అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు రోట్లో వేసి చేస్తుంటే భలే ఉంది అనమాట టేస్ట్. ఇది కొత్త రోల్ తీసుకున్నానండి నేను. సో సంక్రాంతి పండుగ రోజే ఓపెనింగ్ చేశాను. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా రోల్ తీసుకున్నాం అనేసి. ఓలిగలు వేసి రుబ్బేసి చేసామండి. ఇప్పుడు వచ్చేసి వడలు చేస్తున్నామని ఇదే రోట్లో. సో ఫైనల్గా అయితే పిండి రుబ్బడం అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రుబ్బురుగోలు అన్ని కడిగేసి పెట్టుకుంటున్నాను నీట్ క్లీన్ గా. పిండిలో కొన్ని బ్యాలు విగిలించాను, కొన్ని పైన జల్లేసాను. ఫ్రెష్ కొత్తిమీర కడిగేసి క్లీన్ గా ముక్కలు కట్ చేసేసి అందులో వేసేసుకుని కలుపుకున్నాను. సో కూర ఎట్లా అయిపోయిందో ఏమో అని చెప్పేసి నీళ్ళన్ని ఊరిన తర్వాత ఇమిరిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసేసి మసాలా వేసేసి ఒక పక్క వాటర్ వేసేసి కర్రీకి ప్రిపేర్ చేశాను. ఒక సైడ్ పెట్టేశాను. ఆయిల్ వేసేసి ఒక సైడ్ వడల కోసం పెట్టానండి. ఇక్కడ వచ్చేసి పసుపు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశాను పసుపుతో ఎలా ఉంటాయి అనేసి. ఎప్పుడు చేయలేదు పసుపు వేసి, ఈ రోజు చేశాను. సో ఫైనల్ గా భలే సూపర్ టేస్ట్ ఉన్నాయని కరకరలాడుతున్నాయి. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు. ఉండే వాయిస్ ఇస్తుంటే కూడా నాకు మళ్ళీ తినాలనిపించేస్తున్నాయి. వడలు చూస్తా అంటే చేసుకొని తినాలనిపిస్తుందండి. మనం కొనుక్కునే వడలు ఇంత టేస్ట్ ఉండవు. మనం చేతితో చేసినట్టు ఇట్లా రుబ్బిన రేటి భలే టేస్ట్ ఉంటాయని అసలు అనుకోలేదు. ఇంత టేస్ట్ ఉంటాయని తినిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. నేనైతే ఉప్పు చూసా, కారం చూసా 4 తినేసినాం మేము. సో ఫైనల్ గా వడలు అయితే అయిపోయినాయండి. వీడియో నచ్చింది అనుకో మీరు కూడా చేసుకొని తినేయండి వడలు నేను చెప్పినది విధానంగా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అన్నట్టు మర్చిపోయా, హ్యాపీ సంక్రాంతి అండి అందరికి. మళ్ళీ 1 సెకండ్, మీరు అందరూ పండక్కి ఏ ప్లేస్ కి వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.